Babu. Hi. डिपार्टमेंट करा डिपार्टमेंट करा हिंदी చెప్పు ఇంకా వస్తుంది వీడియో తీసుకో ऑनलाइन नहीं जैसे एक बल्ब तो नहीं है वहाँ देख कितना अच्छा से बनो रहा है वही फोटो हाँ मैं पर लगे क्या वापस ना सेकंड అని చెప్పి Come in. Okay, ma'am. సరిపోలే डिपार्टमेंट करा डिपार्टमेंट करा हिंदी
తొందరగా దానికి కారణం నీకు అందరి నుంచి తీయకురా బాబు. అదే మీరేమన్నా సౌండ్ బయట ఇస్తారా నాన్నగారి గురించి చెప్పరు ఇక్కడే ప్లీజ్ ప్లీజ్ వెయిట్ మేడం శ్రీలేఖ వెయిట్ బ్యాక్ సైడ్ శ్రీలేఖ సరే రైట్ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. It gives us immense pleasure to welcome each one of you all. అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాలు, అలాగే అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డ్ ప్రధానోత్సవం వేడుకలకి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకి, అలాగే అక్కినేని అభిమానులకి, ఆ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారి అభిమానులకి, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, సినిమా అభిమానులకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఎందరో అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేయటం జరిగింది. వి హ్యావ్ ద స్టాల్ వర్డ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా. అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డ్ కార్యక్రమానికి సినిమా రంగానికి సంబంధించిన నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ముఖ్యంగా అభిమానులు ఈరోజు ఇక్కడికి విచ్చేయటం మాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆర్ మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి గారు. ఈరోజు ఈ అవార్డుని అందుకోబోతున్నటువంటి శుభతరుణంలో వారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. అండ్ అ వెరీ వెరీ హార్టీ వార్మ్ వెల్కమ్ టు అవర్ లెజెండరీ యాక్టర్ పద్మ విభూషణ్ శ్రీ అమితాబ్ బచ్చన్ గారు.
మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు వస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో మరొకసారి వారికి అభినందనల్ని తెలియచెప్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేస్తున్నాము. అక్కినేని నాగేశ్వరరావు గారి తనయుడు శ్రీ అక్కినేని వెంకట్ గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విజనరీ బై హిమ్సెల్ఫ్ అక్కినేని వెంకట్ గారు హ్యాస్ ఆల్వేస్ బీన్ బిసైడ్ హిస్ ఫాదర్. వారి నాన్నగారు విజన్ని ఏదైతే వివిడ్గా షేర్ చేశారో దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఎంతగానో సహాయకారిగా ఉన్నటువంటి మా వెంకట్ అక్కినేని గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అలాగే అన్న నడిచొస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మడతేస్తే మాస్, మమ మాస్. గట్టిగా మీరు కొంచెం చప్పట్లు కొట్టచ్చు. మా అక్కినేని నాగార్జున గారికి సాదర స్వాగతం పలుకుతూ వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి తనయుడిగా ఎంటర్ అయిన ఆ తర్వాత తనకంటూ ఒక ఇమేజ్ని, క్రేజ్ని సొంతం చేసుకున్నటువంటి స్టార్ మా కింగ్ నాగార్జున గారు, వారికి స్వాగతం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి తని సుశీలమ్మ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అన్ ఆంటర్ప్రెన్యూర్, డైనమిక్ లేడీ, ప్రొడ్యూసర్ సుశీల గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఈ ముగ్గురు అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతున్నారు. ఇక ఇవాళ మన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి వారిని వేదిక మీదకి ఆహ్వానించేటువంటి సమయం ఆసన్నమైనది. సినీ పరిశ్రమ శ్రేయస్సు కోరేటువంటి వ్యక్తిగా ప్రజాసేవతో పాటు పలు రకాలైనటువంటి కార్యక్రమాలని చేపట్టి అందరి సన్నిహితుడిగా ఎందరో మన్ననల్ని పొందినటువంటి లెజెండరీ పర్సనాలిటీ, కళా సమ్రాట్, కళారత్న డాక్టర్ టి సుబ్బిరామిరెడ్డి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. తెలుగులో జీవన పోరాటం, త్రిమూర్తులు, స్టేట్ రౌడీ సినిమాల్ని అందించడం మాత్రమే కాకుండా గ్యాంగ్ మాస్టర్, అలాగే భగవద్గీత లాంటి సినిమాతో వారు నేషనల్ అవార్డుని కూడా అందుకున్నారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. Today, it gives us immense pleasure to invite on stage our legendary actor, versatile, Padma Vibhushan, Sri Amitabh Bachchan garu. Sir, to watch you perform on screen and to see you live today in this event in itself is a lifetime achievement award for people like us. It's a great honor and a privilege to have you here amongst us, sir. Thank you so much for gracing the event. ఈరోజు మన నాగేశ్వరరావు గారి మనవరాలు అలాగే గ్రేట్ గ్రాండ్ డాటర్స్ సాహిత్య, సాగరి అండ్ అన్నపూర్ణ ఇవాళ వచ్చినటువంటి అతిథులకి పుష్పగుచ్చంతో వారిని సత్కరిస్తారు. ఇక అవార్డ్ గ్రహీత ఆయన సినిమాలో చెప్పేటువంటి డైలాగులు, చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా అని చెబుతూనే రియల్ లైఫ్లో ఎంతోమందికి చేయూతనిస్తూ ఉంటారు. తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమించడం అని చెప్పిన పెద్ద మనసుతో రియల్ లైఫ్లో ఎంతోమందిని క్షమిస్తూనే ఉంటారు. రికార్డులో నా పేరు ఉండడం కాదు, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి అని ఆల్ టైమ్ రికార్డ్స్ని అందుకున్న మన బాస్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ మెగాస్టార్ చిరంజీవి గారిని ఈరోజు ఈ అవార్డుని అందుకోవడానికి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. మీ అందరి కరతాల ధ్వనుల నడుమ మెగాస్టార్, పద్మ విభూషణుడు, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ చిరంజీవి గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం. కోట్లాది మంది అభిమానాన్ని చొరగని తాను సైతం ఒక సమిధలాగా కదిలి వచ్చి స్వయం కృషి అనే పదానికే సరైన అర్థంగా నిలిచారు. ఆపద్ బాంధవుడుగా, గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్గా, మెగాస్టార్గా, పద్మ విభూషణుడిగా ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి పేరిట అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డుని అందుకోబోతున్నారు.
ఇక ఇవాల్టి కార్యక్రమంలో స్వాగతోపన్యాసంతో మొదలు పెట్టవలసిందిగా శ్రీ అక్కినేని నాగార్జున గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ANR. These three letters mean the world to me. Not just to me, but also to his family, to his friends, his fans, and also his well-wishers. My father believed in a philosophy. It's not a word, it's a concept that comes from the core of his beliefs. My father believed in humanity, he believed in people, he believed in empowering people, he believed in family, in friendship, in diversity, and most of all, he believed in cinema. Today, people strive to have just a few of these qualities, but he had all of them. That's why people like him remain a concept, they remain a legend that lives on. To my mother, he was a devoted husband. To his children, a devoted father. To his friends, a loyalist, and to cinema, a devoted worker. The very place we stand here today is a proof of his life and his concept. ANR Award is an attempt to honor such personalities, an attempt to thank such personalities for setting an example to future generations that a true hero is one who shines even after the director says cut. Today, let me welcome two such personalities, the ABC of Indian cinema, A, B, and C. The legend who walks, Shri Amitabh Bachchan ji, and the megastar Chiranjeevi. This year is even more special to us because the award is being given to my very dear friend and brother, Padma Vibhushan Chiranjeevi Garu. The award is being presented by another legend whom I admired all my life and who also has been a part of all your lives. Our beloved Padma Vibhushan Dada Saheb Phalke awardee, Shri Amitabh Bachchan ji. Amit ji, when you accepted the ANR award a few years ago, you made the award more prestigious. We thank you now for gracefully accepting to present it to Chiranjeevi Garu. It means the world to us as this is the centenary year of ANR Garu. Recently when I saw the film Kalki, Nagi is also here I think, which released in theaters, I called up Amit ji and said just one thing, Amit ji, my original mass hero is back. And from the other side on the phone, I heard his hearty laughter. It went on for 5 seconds and I felt so good about it. Sir, I was so thrilled to see you in your original avatar. It made me so nostalgic because the evergreen, angry young man image is so deeply etched in our minds even after all these years. Your portrayal of Ashwathama gave us the same adrenaline rush. Your screen presence, your magnetism, your impact are simply untouchable. Amit ji, as movie lovers, we are all eternally grateful to you
for all the characters you portrayed to entertain us. Amitji is also a brand ambassador for a lot of humanitarian and social causes like polio eradication and hepatitis awareness, along with UNICEF, Swachh Bharat Mission, Beti Padhao, Beti Bachao initiative for the Government of India, and many more. Amitji, we salute you for your social initiatives. I just want to say one more thing about Amitji. That excellence is something most artists like us aspire and strive to achieve. And that excellence is the starting point for Amitji. And talking about Chiranjeevi garu, my dear friend, ఆయనతో నాకు చాలా ఫాండ్ మెమరీస్, చక్కటి మెమరీస్ ఉన్నాయి. ఆయన సినిమాల గురించి మీ అందరికీ తెలుసు. ఆయన హిట్లు, సూపర్ హిట్లు, ఆయన బ్రేక్ చేసిన రికార్డ్స్ అంతా ఇంత కాదు. ఈ మధ్య అది సరిపోదంటూ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కేశారు. నాకు బాగా గుర్తు, 1985లో నేను సినిమాల్లోకి వద్దాం అనుకుంటున్నప్పుడు చిరంజీవి గారు ఇక్కడే ఈ అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఒక సాంగ్ చేస్తున్నారు. నాన్న నన్ను పిలిచి, రే చిరంజీవి అక్కడ డాన్స్ చేస్తున్నారా లోపల ఆ ఫ్లోర్లో, వెళ్ళి చూడు, సినిమాల్లోకి వద్దాం అనుకుంటున్నావు, కొంచెం డాన్స్ నేర్చుకోవచ్చు అని. వెళ్ళాను సెట్లోకి. అప్పుడు రెయిన్ సాంగ్స్ చాలా ఉండేవి కదా. ఆయన చక్కగా వైట్ డ్రెస్ వేసుకుని ఉన్నారు, రాధగారితో డాన్స్ చేస్తున్నారు. ఆయన డాన్స్లో ఉన్న గ్రేసు, ఆ కరిష్మా, అది చూసి కొంచెం గుబులు పట్టుకుంది. ఈలాగా డాన్స్ చేయగలుగుతాము మనము అని. వద్దులే, ఎలాగో చేయలేము, మనం వేరే దోవ వెతుక్కుందాము, మన కెరియర్లో వేరే రకంగా వెళ్దామని బయటకు వచ్చేసాను. అండ్ అలా చాలా ఫాండ్ మెమరీస్ ఉన్నాయి. నాకు ఇంకొక ఫాండ్ మెమరీ, ఆయన ఎంత డౌన్ టు ఎర్త్, ఎంత స్వీట్, ఎంత వార్మ్, ఎంత హాస్పిటబుల్ పర్సన్ అంటే, ఇక్కడే ఇదే ఫ్లోర్లో అమితాబ్ బచ్చన్ గారికి వెన్ వీ వర్ గివింగ్ ద ANR award a few years back, there was a protocol I had to maintain. We could get only so many people onto stage. And చిరంజీవి గారిని రమ్మని అడిగాను. ఆయన వస్తా అన్నారు తప్పకుండా. ఏమండి, చిన్న ప్రోటోకాల్, చిన్న ఇబ్బంది ఉంది, పైకి పిలవలేను, మీకు ఏమైనా అభ్యంతరమా అని అడిగాను. అభ్యంతరం అడిగితే అదే ఉంది అభ్యంతరం, నువ్వు పిలిచావు, అది అమితాబ్ బచ్చన్ గారికి అవార్డు, అది నాన్నగారు అవార్డు, నేను వస్తాను, అక్కడ ముందు కూర్చుంటాను అని చెప్పి అవార్డు ఫంక్షన్ అంతా ఆయన అవార్డ్ ఫంక్షన్ అంతా అక్కడే కూర్చుని చూశారు. బట్ ఆయన చూడండి, మళ్ళీ ఒక పర్మిషన్ అడిగారు, వచ్చి షాల్ కప్పచ్చా అమితాబ్ గారు కానీ. అలాగేనండి, పర్మిషన్ ఉందని కప్పాను. ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ దట్ వాట్ హంబుల్ పర్సన్ ఈజ్. అండ్ ఐ డోంట్ హ్యావ్ టు టాక్ అబౌట్ ఆయన స్టేటస్, అది నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. దీని గురించి మాట్లాడాలి అందుకుని దాని గురించి మాట్లాడాను. We all know the spectacular journey of Chiranjeevi garu in films. అలాగే ఆయన ఇన్వాల్యుబుల్ చారిటబుల్ యాక్టివిటీస్, ఆయన బ్లడ్ బ్యాంక్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎంతమంది ప్రాణాలని సేవ్ చేసిందో అది లెక్కలేదు. ఎంతమందికి అవసరంలో, ఎమర్జెన్సీలో ఆయన ప్రాణాలు సేవ్ చేసింది. అండ్ అలాగే కోవిడ్ టైం అప్పుడు ఆయన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫిలిం వర్కర్స్ అందరికీ ఒక దారి చూపించారు. పర్వాలేదు, కోవిడ్ షూటింగ్ లేవు కానీ మేము ఉన్నాము అని చెప్తూ ఒక దావ చూపించారు. ఐ రిమెంబర్ దట్ వెరీ క్లియర్లీ. మై ఫాదర్ ఆల్వేస్ యూస్ టు సే, టెల్ us one thing, if you're taking something for the society, you must always give back to the society. Both Chiranjeevi garu and Amitabh Bachchan garu,
have walked this path so beautifully. God bless you. And the bond Amitji and Chiranjeevi garu share is also absolutely wonderful. Amitji famously called Chiranjeevi garu, meer kuda chusaru, as the king of Indian cinema. Which is so true considering Chiranjeevi garu's sway over the audience. So it's an absolute honor to have both of them here on this stage once again. And how do I say what these two legends, Amitabh Bachchan ji and Chiranjeevi garu, mean to cinema? I only have one apt expression: ABC of Indian cinema. It's a matter of great joy for all of us that the ANR award is being presented to Chiranjeevi garu by Amit ji today. Thank you for being, both of you, for being here. And I want to specially thank Kirwani garu. Aina. Welcome Kirwani garu, and thank you Kirwani garu. This welcome speech gani thank you cheptunnanu. What an emotional tribute you have paid to my father. Enta journey anta baga చూపించారండి. మేము ఎంత ట్రై చేసినా చూపించలేము. ఆ ఫుటేజ్ అంతా పెట్టుకున్నాము, కానీ మీరు దగ్గరుండి దాన్ని చేసి మీరు చేశారు. థ్యాంక్ యూ కిర్వాణి గారు. ద తెలుగు పీపుల్ విల్ ఆల్వేస్ చెరిష్ దిస్. We are so happy to have Sri Subram Reddy garu, dear friend of father, who always been a part of this award and the family. The presence of so many wonderful friends, family, colleagues and journalists, media personalities to witness this occasion. I welcome you all on this very, very special occasion, and I thank each one of you for joining us here and making this moment more memorable. Thank you all. ANR lives on. నాగార్జున గారు ఇంత పొడుగుంటారని ఇప్పుడే అర్థమైంది నాకు. మైకులు అక్కడ ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు, అలాంగ్ విత్ అమితాబ్ బచ్చన్ గారు అండ్ అలాగే చిరంజీవి గారు, నాగార్జున గారు, యూ ఆల్సో ఇన్స్పైర్ అస్ సో మచ్. ఇక కీరవాణి గారి గురించి ఇంకొంచెం మాట్లాడుకుందాం. వారిని వేదిక మీదకి ఒకసారి ఆహ్వానిద్దాము. రోజు పొద్దున్నే చాలా ఇళ్లల్లో మోగేటువంటి పాటలు అన్నమయ్య, శ్రీరామదాస్ చిత్రంలోని పాటలు అంటే అది అతిశయోక్తి కాదు. చాలా ప్రేమ గీతాలు కీరవాణి గారి కంపోజిషన్ అంటే అది కూడా అతిశయోక్తి కాదు. ఇక సక్సెస్ సాధించినప్పుడు అందరి ఇళ్లలోనూ మారుమ్రోగేటువంటి పాట, ఆస్కార్ వేదిక మీద మారుమ్రోగినటువంటి పాట నాటు నాటు. ఈరోజు ఇంత అద్భుతంగా ఈ ఈవెంట్ని, మ్యూజికల్ ఈవెంట్ని మనకు అందించినటువంటి కీరవాణి గారికి ఇప్పుడు చిరు సత్కారం. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కీరవాణి గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా మే వి ప్లీజ్ రిక్వెస్ట్ అమిత్ జీ టు ప్లీజ్ ఫెలిసిటేట్ కీరవాణి గారు. నాగేశ్వరరావు గారు, కీరవాణి గారి కాంబినేషన్ అంటే మనకి గుర్తొచ్చేది సీతారామయ్య గారి మనవరాలు, అలాగే శ్రీరామదాస్ లాంటి చిత్రాలు. కీరవాణి గారికి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఈరోజు మా కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ సుబ్బిరామ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సభకి నమస్కారాలు. నాగార్జున సామాన్యుడి కాదు, ఎక్స్ట్రాఆర్డినరీ పర్సనాలిటీ. చూడండి, అమాయకంగా ఏదో కుర్రోడు మారు ఉన్నాడు. చూసి రమ్మంటే కాల్ చూసి ఎంత అద్భుతంగా మాట్లాడినాడు, ఎంత చక్కగా ఏర్పాటు చేశాడు. సింప్లీ థ్రిల్ ఎవ్రీబడి. రియలీ ఐ అడ్మైర్ అండ్ కంగ్రాచులేట్ నాగార్జున. దాదాపు 60 సంవత్సరాలు
నుంచి నాకు అక్కినే నాగేశ్వరరావు గారికి స్నేహితం, అనుబంధం. ఇద్దరం 50 సంవత్సరాల క్రితం 50 years బ్యాక్ వి బోత్ బిల్ట్ హౌసెస్ నెక్స్ట్ హౌసెస్ పక్కన కట్టుకున్నాం. దాదాపు 40 సంవత్సరాలు పక్కన ఉండేవాళ్ళం. ఆయన యొక్క ప్రేమ, ఆయన నటన దాదాపు హిమాలయ శిఖరాలకు వెళ్ళిన ఆయన తక్కిన స్టైల్ ఆఫ్ లైఫ్ అద్భుతం, అమోఘం. ఆయన ఎంత జ్ఞానం, విజ్ఞానం చెప్పడానికి అరివి కాదు. ఒకవైపు నటనే కాకుండా ఆయన యొక్క క్యారెక్టర్ గ్రేట్. నాకు ఎంత కావలసిన వాడుంటే ఆయన భౌతికంగా లేకపోయినా ఇప్పుడు కూడా నా గుండెల్లో ఎప్పుడు ఆయన జీవిస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఆయన కళలో ఆయన చూస్తూనే ఉంటాను, ఎప్పుడు కూడా ఎంతో ఫ్రీక్వెంట్గా. అంత నాకు కావలసిన అక్కినే నాగేశ్వరరావు. ఆయనకి దాదాపు పాల్కే అవార్డు వచ్చినప్పుడు మేమిద్దరం కూర్చొని ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే సుబ్రహ్మణ్యుడి గారు ANR నేషనల్ అవార్డు నాకు ఒక కోరిక వచ్చింది. దాదాపు పాల్కే అవార్డు ఏ విధంగా పాపులర్ అయిందో ANR నేషనల్ అవార్డు కూడా అంత పాపులర్గా ఉండాలి. ఇది మిమ్మల్ని నేను చైర్మన్గా ఉండడానికి కోరుతున్నాను నేషనల్ అవార్డ్స్ కమిటీ అంటే చాలా సంతోషించాను. యాక్చువల్గా నేను నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ చైర్మన్గా 2 times ఉంటుంది, 2 times ఇంటర్నేషనల్ ఫిల్మ్ చైర్మన్గా ఉన్నా. కానీ ANR అవార్డ్స్ కమిటీ చైర్మన్గా ఉండడం నాకు చాలా సంతోషం. ఇట్స్ రియలీ గ్రేట్ ప్లెజర్ అండ్ ప్రివిలేజ్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ మీ యాక్చువల్లీ. సో మా ఇద్దరం కలిసి స్టాల్వర్డ్స్ని లతా మంగేష్కర్ దగ్గర నుంచి, దేవానంద్ దగ్గర నుంచి, అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి అందరికి కూడా అవార్డ్స్ ఇస్తూ వచ్చాం. ఇప్పుడు ఈసారి అనదర్ స్టాల్వర్ట్ మెగాస్టార్ చిరంజీవి అని అంటే ఆ పేరు ఎలా ఉందో చిరంజీవి, ఆయన అందరి గుండెల్లో చిరంజీవిగా ఎప్పుడు వెలుగుతూనే ఉంటాడు. అదే ఆయన గొప్పతనం. మరొక విశేషం ఏమిటంటే చిరంజీవి మామూలుగా మానవ జీవితంలో వీక్నెస్ ఏంటంటే డబ్బు వచ్చినా, కీర్తి వచ్చినా, అధికారం వచ్చినా, జీవితంలో సాధించిన ఒక రకమైనటువంటి గర్వం వస్తుంది. భగవంతుడు పరీక్ష చేస్తుంటాడు. గర్వాన్ని జయించిన మహానటుడు, గొప్ప మనిషి ఎవరయ్యా అంటే చిరంజీవినికి సవాముఖంగా తెలియజేస్తుంది. ఇట్ ఇస్ నాట్ ఏ జోక్. ఇన్ మై 60 years experience, I have seen stalwarts of film stars in Telugu, Hindi, all languages. I say that it is number 1 in the humility and humanity and best personality. అదే రకంగా మిస్టర్ అమితాబ్ బచ్చన్, he is actually perpetual star, shining star of the film industry. Such a tall personality. I met him 5 years back. Just now when I wished him, he stood and hugged me, and the way he showed the humility, a hats off to Amitabh ji actually. So this is how I am telling in life what people must know. Because I have seen chief ministers, so many stalwarts, immediately they change when they get the power. So here is like this. So Chiranjeevi, nobody in the country got this great award, that is Guinness Book World Record. 26,000 steps. ఎంత అదృష్టవంతుడు ఆయన. అందమైన అమ్మాయిలతో 26,000 స్టెప్స్, 537 పాటలు వేస్తే ఎందుకు మనం ఉన్న ఒక పాట పాడని ఒక స్టెప్ మనం వేయలేం. చిరంజీవి సింప్లీ ఎంథ్రాల్డ్ ఎవ్రీబడి, మేడ్ స్పెల్ బౌండ్ అండ్ ఆల్ ఓవర్ ప్లేసెస్. చిరంజీవి లాగా మనం కూడా డాన్స్ చేయాలి, అమ్మాయిలతో బ్రహ్మాండంగా చేయాలని అభివృద్ధి లోపాలని అనుకుంటాం. కానీ ఎవరి వాళ్ళు కాదు. ఇట్స్ ఓన్లీ చిరంజీవి హూ హస్ డన్ ఇట్. ఆనాడు అక్కినే నాగేశ్వరరావు గారు దసరా బుల్లోడు ఆ సినిమాల్లో స్టెప్స్ అంటే యువకులు వృద్ధులగిపోయేవాళ్ళు. అక్కినే నాగేశ్వరరావు స్టెప్స్ అంటే ఒక టాప్. తానే అదే స్టైల్లో మరి చిరంజీవి ఈ జనరేషన్లో బిల్డప్ చేసి మరి మన ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ హీరో టు గెట్ దిస్ వరల్డ్ రికార్డ్ ఈజ్ ఓన్లీ చిరంజీవి. కమాన్, గివ్ ఎ బిగ్ క్లాప్స్ టు హిమ్ ఫర్ మీ. పద్మవిభూషణ్ మామూలు కొంచెం మనం ప్రయత్నం కూడా చేయాలి. ప్రయత్నం లేదు, ఇంట్లో కూర్చున్నాడు. పద్మభూషణ్ పరిగెత్తుకొని ఇంటికి వచ్చింది. ఇంట్లో కూర్చున్నాడు, ఐఫా అవార్డు పరిగెత్తుకొని వచ్చింది. అవార్డ్సే అవార్డ్స్. మరొక అవార్డు రాబోతుంది, నేను దాన్ని డిమాండ్ చేస్తున్నాను. దాదాసాహెబ్ అవార్డు నెక్స్ట్ టైం మళ్ళీ చిరంజీవికి రాబోతుంది. రావాలని మీ అందరి తరఫున నేను కోరుతున్నాను.
అక్కడే నాగేశ్వరరావు గారు. ఆయనకి ఎంత అటాచ్మెంట్ అంటే ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు. ఈ అవార్డు వచ్చింది టైం ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన నాకు ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి మాకు డిస్కస్ చేసి ఎవరిని ఇస్తాము రెడ్డి గారు అని అడగడం. మరి దేవానంద గారిని ఫిక్స్ చేశాను, బైజయంత్ మాలని, మరి హేమమాలని, లతా మంగేష్కర్, ఈ విధంగా ఒక్కరు తీసుకుంటూ ఆయన ఎంతో సంతోషపడేవాడు. ఆఖరి క్షణాలలో నా చేయి తీసుకొని సుబ్రహ్మణ్యరెడ్డి గారు మర్చిపోకండి, మీకు చెప్తున్నాను, మరి నాగార్జున కూడా చెప్పాను, మీరు ఈ ఏఎన్ఆర్ అవార్డుని చైర్మన్గా ఉండి ఇది ఎప్పుడు శాస్త్రంగా చక్కగా చేయాలని చెప్పి ఆయన నా దగ్గర ఒక ఇది తీసుకున్నాడు, వరం మా దగ్గర. ఆయనకి ఇది కోరిక, అందుచేత నాకు అప్పుడప్పుడు కళ్ళలో వచ్చినప్పుడు కూడా జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. ఏదేమైనా తండ్రి కోరికని అద్భుతంగా చేశాడు నాగార్జున. ఈరోజు 100 సంవత్సరాల పండుగగా అద్భుతంగా అమోఘంగా క్రియేట్ చేశాడు. చిరంజీవి గారికి మరొక గొప్పతనం ఏంటంటే అసలు ఆయనకి ఎలా వచ్చింది ఈ ఆలోచన బ్లడ్ బ్యాంక్? నాకు ఆశ్చర్యం. దాదాపు 20 సంవత్సరాల క్రితం సొంత డబ్బుతో, మామూలుగా కొంతమంది ట్రస్టులను పెట్టి ప్రొడ్యూసర్లతో డబ్బు తీసుకొని దాని ప్రకారం చేస్తారు. నో రూపీ ఫ్రమ్ ప్రొడ్యూసర్, ఓన్లీ చిరంజీవి పర్సనల్ మనీ షుడ్ బి స్పెండ్ and save lakhs of people lives. That is actually Chiranjeevi has proved in life. Nobody has done in the history, I tell you. He has done it. It's not a joke. Ayana chusi, he inspired lots of people. Yes, why not? We also start like Chiranjeevi. They start. అంతే కాదు, ఆయన ఒక మహా మరివృక్షం లాంటిది. ఆయన చుట్టూ ఆయన ఫ్యామిలీలో ఎంతోమంది ఈయన పెద్ద స్టార్ వెలుగుతుంటే ఆయన చుట్టూ మళ్ళీ చిన్న చిన్న స్టార్స్ తయారయ్యి అందరు కుటుంబం అంతా, ఒకమ్మటి రామ్ చరణ్ ఈరోజు గొప్ప స్టార్ అయ్యాడు. తన అందరు కుటుంబ సభ్యులంతా కూడా హీరోస్ అయ్యారు. వీటన్నిటికి కూడా క్లియర్ డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ హెస్ కమ్ ఫ్రమ్ ఓన్లీ చిరంజీవి. అటువంటి చిరంజీవికి ఈరోజు మనం ఏఎన్ఆర్ అవార్డు రావడం, మరి అంతేకాకుండా డైరెక్టర్స్ కూడా ఆయన ఫ్యాన్స్, సీనియర్ మోస్ట్ డైరెక్టర్స్ కూడా, ఎనీ డైరెక్టర్ దేర్ ఫ్యాన్స్ ఆఫ్ చిరంజీవి. చిరంజీవి ఇంత అవార్డు, ఈ ఏఎన్ఆర్ అవార్డు తీసుకుంటున్నాడంటే అమితాబ్ బచ్చన్ జీ ఈజ్ ది షైనింగ్ స్టార్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. షైనింగ్ స్టార్ ఈజ్ ఎ పర్పెచువల్ స్టార్. మామూలుగా స్టార్ వెలుగుతూ పోతుంది, కానీ చిరంజీవి అమితాబ్ బచ్చన్ నేము, ఆయన ఒక బ్రాండు, మహేష్ ఎప్పుడూ కూడా అలా వెలుగుతూనే ఉంటుంది. ఆల్వేస్ స్టార్, దట్ ఈజ్ అమితాబ్ బచ్చన్. నాట్ ఓన్లీ దట్, he is a phenomenal personality. In the film Kalki, produced by my good friend Ashwini Dutt, directed by Nag, the way he acted, he made spellbound. His acting is phenomenal, matchless, unparalleled, magnificent. Nobody can do like that. And he has conquered the age. At the 80s, people can't sit properly, can't walk. Of course, luckily I am also almost same age. I am also able to strong with the Lord Shiva's grace. So he conquered. He lives in the character. Nobody in the history at this age who has guts and courage and strength to act and make people spellbound. That is Amitabh Bachchan ji. The people of India feel proud of him. And he has conquered the hearts of the people. Not only now, he will be exemplary personality in future also. Even for future generations, he will be like this. So lastly, I bless Shambho Shankara, Hara Hara Mahadev, Om Namah Shivaya, నమః శివాయ. ఈశ్వరుడు యొక్క శక్తితో అమితాబ్ బచ్చన్ చిరంజీవులుగా వర్ధిల్లాలని, ఈశ్వరుడు ఇంకా శక్తిని ప్రసాదించాలని వాళ్ళని ఆశీర్వదిస్తూ లాస్ట్గా మనందరం కూడా లెట్ us give a stand ovation to these two stalwarts and give the claps. Thank you to all. Thank you, sir. Thank you so much.
సుబ్బరామరెడ్డి గారికి మా ధన్యవాదాలని తెలియజెప్తూ ఉన్నాము. ఆఫ్టర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అక్కినేని నేషనల్ అవార్డ్, 12 recipients who are stalwarts in Indian cinema for their immense contribution to the Indian cinema and the impact that Indian cinema has created through them have been awarded. అయితే ఇందాకే బ్రహ్మానందం గారు ఒక విషయాన్ని సూచించారు. This is for the first time that after the establishment of this award, పద్మ విభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు గారి పేరిట స్థాపించబడినటువంటి ఈ అవార్డుని పద్మ విభూషణుడు అయినటువంటి అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా, అండ్ నౌ లేడీస్ అండ్ జెంటిల్మెన్, సమయం ఆసన్నమైనది. మే వి ప్లీజ్ రిక్వెస్ట్ ఆర్ పద్మ విభూషణ్ అమితాబ్ బచ్చన్ జీ టు ఫెలిసిటేట్ ఆర్ మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి గారు విత్ ది ప్రెస్టీజియస్ అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డ్. అక్కినేని నాగేశ్వరరావు గారి మనవరాళ్ళు అలాగే మునిమనవరాళ్ళు మొమెంటో అండ్ అలాగే శాలువా సైటేషన్ని తీసుకొని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సాహిత్య, సాగరి అండ్ అన్నపూర్ణ. శ్రీ కొనిదెల వెంకట్రావు గారు, శ్రీమతి అంజనీదేవి దంపతులకు తొలి సంతానంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం దగ్గరలో ఉన్న మొగల్తూరులో 1955 ఆగస్ట్ 22వ తేదీన జన్మించారు. శ్రీ కొనిదెల శివశంకర వరప్రసాద్ గారు, మనందరి అభిమాన నటులు మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారు ప్రాణం ఖరీదు చిత్రంతో రంగప్రవేశం చేసి ఇంతింతై వటుడింతై ఎదిగి ఎంతోమంది వారి బాడీ లాంగ్వేజు అలాగే వారి ఇంటి పేరు మార్చుకునే స్థాయి వరకు తీసుకెళ్లారు అంటే ఇది మామూలు విషయం కాదు. ఉత్తమ నటుడిగా 3 నంది పురస్కారాలు, 10 ఫిల్మ్ఫేర్ అవార్డులు, రఘుపతి వెంకయ్య పురస్కారం, ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ సత్కారం, IFFI ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డ్, గిన్నెస్ వరల్డ్ రికార్డ్ ఫర్ హైయెస్ట్ డాన్స్ మూవ్స్, ఇంకా మరెన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్న మా మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు నేషనల్ అవార్డుని అందుకున్నారు. చిరంజీవి గారు, your prolific body of work in cinema is an asset to our fraternity. In recognition of your service and contribution to Indian cinema, it is our pleasure to honor you with the Akkineni Nageshwar Rao National Award from the Board of Trustees, Akkineni International Foundation, on the 28th October 2024. Thank you, sir. Amitabh Bachchan, sir, you have inspired millions of people, not only through your acting, but also with the quality of your dedication, your hard work, your sincerity, and your integrity. To see you perform on screen and to see you in person in itself is a lifetime achievement award for people like us. May we request you to please speak a few words, Amit ji. Namaskara. It is very difficult to stand here and say anything after what we've just seen, heard, and observed. I must express my extreme gratitude to Akkineni Nageshwar Rao Foundation, to NAG, and the entire family for giving me this very deep honor and privilege to be here with all of you this evening. I want to express my gratitude to NAG and the foundation and the entire family for bringing to life
a colossus that we've had the privilege to observe and see, that has walked on this earth of Telugu cinema, and indeed the entire film industry, and given us so much of happiness, joy, entertainment, culture, that it is very difficult for anyone to stand here and match his contribution to Indian cinema. Nag, to you and your family, I want to express my gratitude for living up to this legacy that your respected father has left for all of us. I'm just reminded of a poem my father wrote. It was called Wasihatnama, which means the last will. And he talks in it about how his friends have been telling him, you know, you must write a will because what are you going to leave for your sons? And in today's times, the kind of life that we are living, even a son has to go to court to prove that he is his father's son. So you should write something. My father then says in the poem that what have I got? I haven't been able to leave any material wealth, no money or anything for my sons. I write poetry, I've written some words, and these are the manuscripts that I have with me. And I hope that it can be looked after with respect. But the line that I wish to say today was this one particular line in that poem, which is in Hindi, which said, मेरे बेटे बेटे होने से मेरे उत्तराधिकारी नहीं होंगे, जो मेरे उत्तराधिकारी होंगे वो मेरे बेटे होंगे. My sons, just because you are my son doesn't mean that you will be my inheritors. They that are my inheritors will be my sons. And Nag, you have proved that you and your family are the true inheritors and the true sons of this great personality, Shri Nageshwar Rao, who has adorned our film industry. I am deeply grateful to you, Nag, to the foundation, to your entire family. I'm also deeply honored that you have chosen me to honor my dear friend, my colleague Chiranjeevi, who has been such a dear friend. Whenever he calls or whenever I ask him for something, he's always there. Thank you, Chiranjeevi Garu, if I may address you, for all that you've done for me, for giving me a part in your film, Nag, for giving me a part in your film, for Vijayanti Films and Nagashwin for giving me a part in your film. I can now proudly say that I am a member of the Telugu film industry, and I am proud to be a member of the Telugu film industry. Much has already been said. I just wish to express my gratitude once again to Chiranjeevi Garu for this award. And thank you so much, Chiranjeevi, for your friendship, for your concern, for your love, for your affection, for your humility, and for your hospitality. So much lunch you sent me today. I could have fed the entire hotel with it. Chiranjeevi Garu felt that I needed some lunch, and so he sent me a whole basket full of food. Ladies and gentlemen, I just want to express my gratitude once again. Please treat me as a member of the Telugu film industry from now on, and I hope that all these fine gentlemen who have given me a small part in their films, like Nag and Chiranjeevi and Nagashwin, don't forget to take me in your film next time. Thank you so much. Indeed.
are so honored to have you, see you, watch you for a lifetime on screen. Amit ji, మీరు మా తెలుగువారే. మళ్ళీ మిమ్మల్ని మేము కల్కి సినిమాలో చూడబోతున్నాము. దానికి ప్రత్యక్ష సాక్షిగా అక్కడే మా నాగశ్విన్ గారు కూడా కూర్చొని ఉన్నారు. నాగశ్విన్ ఇస్ హియర్ సార్. నాగశ్విన్ కెన్ యూ జస్ట్ స్టాండ్ వన్స్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. యా, సో హీ ఈస్ దేర్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజు ఈ అవార్డ్ సెరమనీ మొత్తం చిరంజీవి గారి తల్లి గారి సమక్షంలో, అలాగే వారి తనయుడు రామ్ చరణ్ గారి సమక్షంలో, ఇంతమంది సినిమా ప్రముఖుల సమక్షంలో జరగటం మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. ఇక జీవితంలో ఎవరినైనా నువ్వు ఎంత ఎత్తుకి ఎదగాలి అంటే మెగాస్టార్ అంతా అని చెప్పేలాగా స్ఫూర్తిని నింపిన మా మెగాస్టార్ చిరంజీవి గారు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మా బాక్స్ ఆఫీస్ కా బాద్షానే, మా ఎవర్ గ్రీన్ స్టారే. రిక్వెస్టింగ్ ఆర్ చిరంజీవి గారు టు ప్లీజ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్. చిరంజీవి గారు. అందరికీ నమస్కారం. చాలా హృదయంగా జరుగుతున్నటువంటి ఈ చక్కటి సభలో మీ కరతాళ ధ్వనుల మధ్య ఈ అవార్డు తీసుకోవటం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుంది. బిఫోర్ దాట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై గురు, మై మెంటర్ అండ్ మై సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ శ్రీ Amitabh ji. Whenever a good thing happens to me, whenever a good occasion occurs in our family, or any awards comes to me like this, he is the first person who gives messages, good wishes and blessings somehow or other. And sometimes on our request, he presence like this in person. I'm really so fortunate to have such a big star of our India to be here when I was given this award. And when I was given Padma Bhushan award in 1.5 decades before, the whole film industry is felicitating me. That time he was a chief guest. I cannot forget that. The words what he said, of course, just now you all witnessed in this area of mine. Chiranjeevi, the king of Indian cinema. That time I was shaken. I don't have any words to say. I was totally became speechless and I was literally overwhelmed. I don't know that day did I respond properly or not, did I say thanks to him or not, I don't remember at all. I was in a different plane altogether. And today I would like to say, keeping that incident in my mind, the words came from the Badshah, the Sahanshah, Badshah and emperor of our Indian cinema, that is Sri Bachchan ji. Thank you so much for encouraging me with your words, sir. Your words means a lot to me. And each moment with Sri Amitabh Bachchan is very valuable to me. When I did first Hindi film, Pratibandh, in 1990, I'm very much eager to show that film, not whole Hindi film industry, that one and only my idol, my guru, Sri Amitabh Bachchan ji. So, in that theater, I given a projection to Sri Bachchan ji, and he and myself, we are both of us watching the movie. I was so tensed what will be his reaction after seeing the movie. He came to me and said, very powerful performance, Chiranjeevi, and very purposeful film. Done a good job, all the very best. Those words given me enormous energy, I became
like a child that time. So such an encouragement right from the beginning he used to give me. So whatever occasions takes place in his house, be it is the 70 years of his birthday or some other, and whatever occasions, celebrations happens in my house, on our invitation, he used to come humbly and gives his presence and blessings. That's how we've been growing up. And here I would like to tell one thing. At the time of Saira, all of us, we thought to request Sri Amitabh Bachchan ji to play a cameo as my guru. So everyone hesitant how to approach them, who will go and talk. So I took an initiative and I sent just a message, whether it clicks, whether he accepts, if he responds, well and good. Otherwise, I want to keep quiet. I don't want to disturb him. I give this message. And then immediately he responded, yeah, Chiranjeevi, how are you? Tell me what you want. I said, we have a subject and a guru character. I've been imagining you as my guru. Please, if you kindly accept. Nothing like that. He said, yeah, definitely I'll do. So gracefully, immediately he accepted, and all of us, we felt so happy. And next I asked, sir, what's the arrangements, how to do all the arrangements, all these things, you're commuting and staying and all these things. I said, what? Don't do anything. I myself will come, I myself with my crew, I will stay in a hotel, and I'll do myself, don't worry, okay? I'm just finishing a movie within that time limit. That's how he finished. I don't know how to respond. Literally, I didn't take care of Sri Amitabh Bachchan ji. He didn't allow me to do that. And then at the end of the day, last day, I was hesitantly asked him, sir, how to fulfill formalities and how to, what? There's formalities. No formalities. What are you talking, Chiranjeevi? You are my friend. Just for the love and affection, I've been doing this. Don't insult me, okay? That's how he has shown his love and affection, being a friend. I learned so much, sir. Sir, before everyone, I'm telling from the bottom of my heart, really, I indebted a lot to you, sir, lifetime. Really, I don't know, what can I give you back, sir, other than saying humbly, thank you so much. Thank you so much, sir. And God should give you enormous strength and health. Long live Amitabh ji. Thank you so much being here, sir. Thank you, making all of us so happy with your presence. Really, all of us, once again, thank you so much, sir. And then, సాధారణంగా మనకు ఒక తెలుగులో ఒక నానుడు ఉంది, ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని. నా విషయంలో నేను రచ్చ గెలిచి ఇప్పుడే ఇంట గెలిచానేమో అనిపిస్తుంది. దానికంటే ముందు నేను ఆర్టిస్ట్గా డే బై డే గ్రో అవుతున్న సమయంలో బయట ఆడియన్స్ నుంచి, బయట నుంచి, అందరి నుంచి చాలా చక్కటి ప్రశంసలు వస్తుంటే నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు ఎవరన్నా సినిమా చూసి పొగుడుతారా చూస్తే ఆయన ఎప్పుడు పొగిడేవాళ్ళు కాదు. అలా చూసి వచ్చావాదా అని. అట్లా ఎప్పుడు ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని సినిమాలు అయినా సరే బయట నాకు ప్రశంసలు వచ్చాయి, కానీ ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఏమీ పొగిడేవాడు కాదు. నాన్నకి నటన అంటే చాలా ఇష్టం, కానీ నా నటన నచ్చలేదా ఏంటి, ఏమి పొగడరు ఏమిటి, ఏమి ప్రశంసించరు ఏంటి అని అనిపిస్తుండేది. సో ఒకరోజు వెళ్ళినప్పుడు నా కవర్ పేజీలన్నీ తోటి మ్యాగజైన్స్ ఉన్నాయి, ఎక్కడ వాటిని చూస్తున్నారు. నేను రాగానే తీసి పక్కన పడేశారు. అవి బాగున్నాయి కదా, బాగున్నాయిరా అని ఒక మాట అంటారేమో అంటే అనలేదు ఆయన. సరే లోపలికి వెళ్ళి అమ్ముంది, అమ్మ ఏంటమ్మా ఎప్పుడు నాన్నొక మాట అనరు, బాగుందనరు, ఇంట్లో వాళ్ళు కనుక పొగిడితే అదే వేరు కదా, ఆ దారే వేరు కదా, బయట ఎన్ని పొగడ్తలు వచ్చినా బయట రచ్చ ఎంత గెలిచినా సరే ఇంట గెలవమంటారు, ఇంట్లో ఏంటమ్మంటే లేదురా నాన్న చాలా పొగుడుతారు, ఇంటికి రాగానే బాయ్ ఏం చేశాడు నా కొడుకు, అద్దరు కొట్టేశాడు అద్ది అంటూ ఆయన 2-3 బూతు పదాలు కలిపి, అది మామూలుగా సంస్కృతం వస్తుంటుంది ఒకటి అలవోకగా, ఆయన అవన్నీ కలిపి మాట్లాడుతుంటారు, చాలా ఇదిగా ఉంటారు. కదమ్మా ఇప్పుడు కూడా చూడు అంటే, లేదురా నేను అడిగాను
మరి ఆ విషయం వాడికి చెప్పచ్చు కదా అంటే, లేదే, బిడ్డల్ని తల్లిదండ్రులు పొగడకూడదు, ప్రశంసించకూడదు, అది వాళ్ళకి ఆయుక్షీణం అని చెప్పేసి ఆ రోజు అనిపించింది, అయితే నేను ఎప్పుడో ఇంట గెలిచాను అన్నమాట, అలాగే రచ్చ కూడా గెలిచాను. అలాంటిది నా సినీ ప్రస్థానం సంబంధించి ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను ఫస్ట్ రచ్చ గెలిచాను. కానీ పరిశ్రమలో గెలిచే అవకాశం, పరిశ్రమ అంటే నా ఇల్లు అనుకుంటే, ఈ పరిశ్రమలో గెలిచే అవకాశం వజ్రోత్సవాలు అప్పుడు వచ్చింది. అందరూ కలిపి, ఇక్కడ చాలామంది ఉన్నారు, అందరూ కలిపి నాకు లెజెండరీ అవార్డ్ ప్రదానం చేస్తుంటే ఆ రోజు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎంత ధన్యుణ్ణి అనుకున్నాను. కానీ కొన్ని ప్రతికూల పరిస్థితులు, కొంతమంది అది హర్షించని టైంలో నాకు తీసుకోవటం అనేది నాకు సముచితంగా అనిపించలేదు. దానికి ఆ రోజు ఒక క్యాప్స్యూల్ బాక్స్ ఉంది, అందులో పడేసి నాకు అర్హత ఎప్పుడైతే ఉందో అప్పుడే తీసుకుంటాను అని ఆ రోజున నేను అవార్డు తీసుకోలేదు. అంటే ఆ రోజు నేను ఇంట గెలవలేదు. ఈరోజు ద గ్రేట్ ANR అవార్డు నాకు వచ్చిన రోజున, ఈ అవార్డు నేను పుచ్చుకున్న రోజున, అది అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా పుచ్చుకున్న రోజున నా మిత్రుడు, నా సోదరుడు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఈ అవార్డుకి మీరు అన్ని రకాల అర్హత ఉంది తీసుకున్న రోజున ఇప్పుడు అనిపిస్తుంది, ఎస్, నేను ఇంట గెలిచాను, రచ్చా గెలిచాను. అందుకనే నాకు నా ఇంటికి వచ్చినప్పుడు, నన్ను ఆహ్వానించినప్పుడు ఈ అవార్డు గురించి ఆయన సోదరుడు వెంకట్ గారు దీని గురించి ప్రస్తావించినప్పుడు ఐ వాజ్ రియల్లీ, నేను ఓవర్గా రియాక్ట్ అయ్యాను. అంటే పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు, ద సినీ పర్సనాలిటీ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే, లేకపోతే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎన్ని వచ్చినా సరే, ఈ అవార్డు వెనకాల నా లోపల భావం ఇది, నా భావోద్యోగం ఇది. నా వాళ్ళు నన్ను గుర్తించి, నా వాళ్ళు నా ఇంట ఇలాంటి ప్రశంసలు, ఇలాంటి అవార్డులు వచ్చిన రోజున అది నిజమైన అచీవ్మెంట్, అది అని నేను ఫీల్ అయ్యాను. అది ఈ రోజున మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. అందుకనే నాకు ఈ అవార్డు మామూలు అవార్డు కాదు, ఇది ప్రత్యేకమైన ఉంది. ఎందుకు ప్రత్యేకమని చెప్పేసి, ఎందుకు అన్నింటి అవార్డులు మించిన అవార్డు గొప్ప అవార్డు అని నేను ఫీల్ అవుతాను అన్నది నేను ఈరోజు స్టేజ్ మీద చెప్పాను. అందుకే నాకు ఆ మాట అన్నాను. చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇక్కడ అమ్మ గురించి ప్రస్తావించాను కూడా, అమ్మ ఎదురుగా ఉంది. ముఖ్యంగా అమ్మని ఇక్కడ ఈ ఫ్రంట్ సీట్లో కూర్చోపెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి లేదా మన తెలుగు రాష్ట్రాల్లో లేదా ప్రపంచపరంగా ఎన్టీ రామారావు, క్షమించాలి మహానుభావుడు, ఆయన పేరు కూడా వచ్చింది, సంతోషం. ANR గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు సీనియర్ మోస్ట్ ఫ్యాన్ అమ్మ ప్రజెంట్. ఇప్పుడు ఎలాంటి ఫ్యాన్ అని మీతో ఒక ఇన్సిడెంట్ నేను షేర్ చేసుకోవాలి. ఆ మహానుభావుడికి అమ్మ మొగల్తూరులో నిండు గర్భిణిగా ఉంది. చాలా పెద్ద ఆవిడే కాదు, ఇంకా మైనర్ బాలికే, 15 నుండి 16 వచ్చినాయి. గర్భం నెలలు నిండిని. కడుపులో ఒక జీవి, ఈ చిరంజీవి ఉన్నాడు. అమ్మ తన కోరిక వెలుబుచ్చింది, ఏమండి మా నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అయింది, వెళ్ళి చూడాలి, మళ్ళీ 1 or 2 months అయితే కనుక డెలివరీ అయితే ఇంకా నేను బయటికి పంపరు, నేను చూసే అవకాశం లేదు, నేను చూడాలి అని. అమ్మ మొగల్తూరులో ఉండేది, వాళ్ళ పుట్టింట్లో. నర్సాపురం దాటి పాలకొల్లు వెళ్ళాలి, అక్కడ నాన్నగారు అక్కడ థియేటర్లో చూపించి తీసుకురావాలి. ఇంత కష్టం, జట్కా బండిలో వెళ్ళాలి, బస్సు పెద్ద వసతి లేదు, ఎప్పుడో కానీ ఆ రోడ్ అంటే రావు, ఏమైనా సరే తీసుకెళ్ళినట్టు జట్కా బండి ఏర్పాటు చేశారు. ఆ సినిమా రోజులు మారాయి, పెద్ద సూపర్ హిట్ సినిమా ఆ రోజుల్లో. అండ్ జట్కా బండిలో వెళుతూ ఉంటే ఆ గతుల రోడ్డు మీద 25-30 feet వెడల్పులేని ఆ రోడ్లో సరిగ్గా అనుకోకుండా అప్పుడే నర్సాపు నుంచి ఒక బస్సు మొగల్తూరు వైపు ఎదురు వస్తుంది. దానికి దారి ఇచ్చే దాని క్రమంలో ఆ జట్కా బండి కొంచెం దారి తప్పింది, పక్కన పడింది. పక్కన పట్టగద్ద పొలంలో దొర్లింది కురంతో సైతం. దాంతో అమ్మ నాన్న అందరు కింద పడ్డారు. నాన్న కంగారు, కడుపుతో ఉంది, ఏమైపోతుంది ఏంటంటే గబగబా అమ్మని లేవదీసి అన్ని రకాల సపరీలు చేసి, ఎట్లా ఉంది ఏంటంటే పర్వాలేదు బాగానే ఉంది అంతే అంది. ఇంక ఇంటికి వెళ్ళిపోదాం పద అంటే, సినిమాకే వెళ్ళాలి. వెళ్ళచ్చలు ఇంకో వద్దు అంటే, లేదు ఆయన సినిమా చూడాలి అని చెప్పేసి అమ్మ అనేసరికి సరే తీసుకెళ్ళినంత అబ్బా చూసింది ఆ సినిమా, ఇంత ఇంటికి వచ్చింది. ఆ తర్వాత 1-2 నెలల్లో నన్ను బయటపడేసింది. ఇది
అంత పిచ్చి అమ్మకి సినిమాలన్నా, ముఖ్యంగా నాగేశ్వరరావు గారి సినిమాలన్నా. ఆ రకంగా బహుశా నాగేశ్వరరావు గారి మీద నాకు కూడా అభిమానాన్ని అమ్మ ద్వారా, ఆ బ్లడ్ ద్వారా వచ్చిందేమో తెలీదు. నాకు బిగిని నుంచి కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల్లో డ్యాన్సులు అంటే మాతో చాలా ప్రత్యేకమైన ఇది. అది సినిమాల పేరు నాకు అంతగా గుర్తురాటది, కానీ నడుమవే వయ్యారి, హంస నడకదాన అనే సాంగ్ కానివ్వండి, లేకపోతే అయ్యయ్యో బ్రహ్మయ్య అనే సాంగ్ కానీ, దసరా బుల్లోడ్ సాంగ్స్ కానీ, వాట్ నాట్ ఎవ్రీ సాంగ్, ప్రేమనగర్ కానీ, ఇవన్నీ కూడాను ఆయన పాటలు వస్తే కనుక నాకు తెలిసిన పద్ధతులు నేను డ్యాన్స్ వేసుకుంటూ ఉండేవాడిని. అంత నిజంగా నాకు డ్యాన్సెస్లో నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఎవరైనా అంటే కనుక అది అక్కినేని నాగేశ్వరరావు గారు. అలాగా ఆయన డ్యాన్సులు చూస్తూ అవన్నీ అనుకరిస్తూ కూడా నేను చాలా ముందుకు వెళ్ళేవాను. అలాంటి నాగేశ్వరరావు గారు ఎవరైతే నాకు అభిమానమైనటువంటి డ్యాన్సర్గా ఉండేవారు, అభిమాన నటుడుగా ఉండేవారు, అలాంటి నాగేశ్వరరావు గారు నా గురించి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సోమా చేసేటువంటి ఇంటర్వ్యూలోని మనం చూస్తున్నాం. ఆయన ఏమన్నారు ఇందాక, నాకు ఎముకలు ఉన్నాయమ్మా కానీ చిరంజీవికి ఎముకలు లేవు. అండ్ తర్వాత ఇంకొక ఈరోజు ఇక్కడ లేదు కానీ ఇంకొక వీడియోలో ఆయన అన్నారు, నేను డ్యాన్సులు వేయడానికి ఆద్యుణ్ణి. ఈ డ్యాన్సులు అనేది ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేనే పరిచయం చేశాను, నేనే ఆడుతుండేవాడిని. కానీ ఆ డ్యాన్సులకి స్పీడ్ పెంచింది, గ్రేస్ పెంచింది అది చిరంజీవి. చిరంజీవి ఒక హీరోయిన్తో డ్యాన్స్ వేస్తుంటే నేను చిరంజీవిని చూస్తాను, ఆ హీరోయిన్ చూడను. అలాగ ఆకట్టుకుంటాడు తన డ్యాన్స్ తోటి అని ఆయన అంటుంటే, ఆ మాటలు వింటుంటే అవి చాలదా, నాకు ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు సమానం. అలాగా ఎన్నో సందర్భాల్లో ఆయన నా గురించి ప్రస్తావిస్తూ ఉండేవారు. అలాగే నాకు ఆయనతోటి ఇదే స్టూడియోలో, ఆ పై స్టూడియోలో, అన్నపూర్ణ స్టూడియోలో నేను షూటింగ్ వచ్చినప్పుడు ఆయన ప్రత్యక్షంగా వచ్చి, మేము వచ్చామని తెలిసి మెడ్రాస్ నుంచి ఎలా ఉంది ఏంటని కనుక్కుంటూ, నెమ్మదిగా ఇక్కడ రావాలి, మీరందరూ షిఫ్ట్ అవ్వాలి చిరంజీవి, మీలాంటి యంగ్స్టర్స్ ఇక్కడికి వచ్చిన రోజునే ఈ పరిశ్రమ ఇక్కడ నిజంగా ఇక్కడికి బదిలీ అయ్యింది అన్న భావం వస్తుందో అటు ఎంకరేజ్ చేస్తుండే వారు. సినిమా పరిశ్రమ ఇక్కడ తరలి రావాలని ఆయన చేసినటువంటి ప్రయత్నం కానీ, ఆయన చేసిన కృషి ఇదిగో ఈరోజు మనందరం అనుభవిస్తున్నాం. ఇక్కడ మనందరం సుస్థిరంగా చిరస్థాయిగా సినీ పరిశ్రమ ఇక్కడ కుదురుపడిన తర్వాత అదంతా ఆ మహానుభావుడి ప్రయత్నమే ఎప్పటి నుంచో. అలాగే వారితో నాకు పరిచయం ఏర్పడి, అలాగే ఆయన షూటింగ్స్ నేను వెళ్తూ, నేను అక్కడ షూటింగ్స్ అయితే ఆయన నా షూటింగ్ దగ్గరికి వస్తూ ఆ రకంగా పెరవేసుకుంటూ వెళ్ళింది మాకు. ఆ తర్వాత ఆయన ఒక కాలేజీ బుల్లోడు అని చెప్పేసి ఒక సినిమా చేశారు, అది సూపర్ హిట్ అయింది. బెజవాడలో దానికి 100 days ఫంక్షన్స్ సెలబ్రేషన్ జరుగుతున్నప్పుడు నన్ను గెస్ట్గా పిలిచారు. నేను చాలా సంతోషంగా వెళ్ళాను. అది 1991 అనుకుంటా. వెళ్ళినప్పుడు అక్కడ ఆయన పెద్ద ఆయన కదా అంటూ ఆయన ముందు వెళుతుంటే నేను వెనకాలుగా వెళ్ళాను. ఆ తర్వాత కూర్చున్నాము, జనం క్లాప్స్ కొడుతున్నారు, స్టేజ్ మీద పిలిచారు. అక్కడే నాగేశ్వరరావు చూడగానే ఆ రోజు కేరింతలు కేకలు అంతా ఇంత కదా అద్భుతంగా ఉంది. నేను కామ్గా వెనక సీట్లో కాము ఉన్నాను. ఆయన కూర్చున్నారు, ఇంకా కేరింతలు కొడుతూ ఉంటే ఒకసారి పక్కకి తిరిగి, ఎవరి కోసం అది? సార్ మీకోసం. బాగున్నావు, నా కోసం అయిపోయింది, సాటిస్ఫై అయిపోయారు, ఇప్పుడు అది నీ కోసం, లేగు పైకి. పర్లేదు సార్ పర్లేదు. ఏంటి మొహాడు పడతావు, మీరు ముందు ఉండాలి, మాదంతా అయిపోయింది, రా ముందుకు రా అని చెప్పేసి ఆయన నన్ను ముందు నిలబెట్టి వాళ్ళందరికీ అభివాదం చేసిన తర్వాత వాళ్ళ చప్పట్లు అవి సద్దుమణిగిన తర్వాత అప్పుడు కూర్చున్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా సరే పెద్ద సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు అది ఆ వచ్చేటటువంటి ఆ ప్రశంస ఇంకోళ్ళకి షేర్ చేయడంలో ఎక్కడో కొంచెం హెసిటేషన్ ఉంటుంది, కానీ ఆయనకి అది లేదు. అంత హృదయంగా, అంత పెద్ద మనసుతోటి నాలాంటి వాడిని ఎంకరేజ్ చేస్తూ చేయటం అనేది నాకు ఎనలేని గౌరవం ఆయన ఇచ్చినట్లు. ఆయన గొప్ప మనసుకి నిజంగా ఇక్కడే ఎక్కడో ఉండుంటారు, చూస్తూ ఉంటారు మహానుభావుడు. వారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. ఆ తర్వాత ఆయనతోటి నాకు మెకానిక్ అల్లుడు చేసే గొప్ప అవకాశం వచ్చింది. అది గొప్ప ఎక్స్పీరియన్స్ నాకు. ప్రతిరోజు ఆయనతో కూర్చొని గడిపే, ఆయన చెప్పే విషయాలు వింటూ, మంచి చెడు ఎలా నడుచుకోవాలని చెప్పే విషయాలన్నీ వింటుంటే కనుక ఆయన కదిలి నడిచే ఒక ఎన్సైక్లోపీడియాలాగా అనిపించేది. ఆయనతోటి మనం ఎన్నో డౌట్లు మాట్లాడుతుంటే అన్నిటికీ సమాధానం చాలా చక్కగా చెప్తుండేవాళ్ళు. ఆ రకంగా ఆయన చూసి నేను ఎంతో నేర్చుకొని ఎంతో తెలుసుకున్నాను. ఆయనతో మాట్లాడటం అనేది మరింత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏంటో తెలుసా, ఆ మాట్లాడే మాటలు ఎక్కడ కొంచెం రొమాంటిక్ టచ్ ఉంటుంది.
అది ఆయన వదలరు. ఆయన అంత సరదా అయిన మనిషి. అది ఉన్నప్పుడు ఆయన కనిపిస్తుంది, ఆయన యంగ్ ఎట్ హార్ట్. అంత లేట్ వయసులో కూడా ఆయన చాలా సరదాగా ఉంటారు. ఆనాటి ముచ్చట్లు, చిటపట చినుకులు అంటూ ఆయన పాడిన ఆ టైంలో ఆ యొక్క భావాలు, అట్లాగా హీరోయిన్తో ఉన్నప్పుడు ఆయన రొమాంటిక్ అవన్నీ కబుర్లు చెప్తుంటే కనుక ఆయనతో మరీ కూర్చుని అవ్వాలి అనిపించేది. అందుకని ఆయనకి ఇష్టమైనటువంటి కోనియాక్, క్యామో కానివ్వండి, రెమీ మార్టిన్, ఇవన్నీ కూడాను నేను ఫారిన్కి వెళ్ళినప్పుడు ఆయనకి ఇష్టం అని చెప్పేసి ఆ ఎక్సోటింగ్ తీసుకొచ్చి చాటుగా ఆయనకి ఇస్తుండే. ఎందుకండి అని, లేదు సార్ మీకు ఇష్టం తీసుకోండి అంటే అక్కడ పెట్టండి అనేవాడు. అలా కూర్చొని ఎన్నోసార్లు కబుర్లు చెప్పేవాడు. నేను సినిమా ఇండస్ట్రీ దగ్గర నుంచి కొంతకాలం దూరం అయిన తర్వాత మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏంటి, రాష్ట్రం విడిపోయే పరిస్థితులు ఎలా వచ్చినాయి, ఏమిటి, ఏ కారణాలు, ఇవన్నీ కూడా ఆయన బెడ్ మీద పడుకొని ఉండగా, కదలేని పరిస్థితులు ఆయన ఉండగా ఆయన్ని తోటి కూర్చుని నేను ఇవన్నీ వివరిస్తూ ఆయన కొంచెం ఉపశమనం కలిగేలా కాసేపు సంభాషించి వెళ్ళేవాడిని. నాకు ఒక ఫాదర్లీ ఫిగర్లా ఉండేవాళ్ళు. ఆయన అది ఎక్కడ ఎగ్జిబిట్ చేస్తున్న అవకాశాన్ని ఎప్పుడు రాలేదు, ఎప్పుడు చేసుకోలేదు. చాలామందికి తెలియకపోవచ్చు, కానీ వారి కుటుంబ సభ్యులందరికీ తెలుసు నేను ఆయన ఎంతగా ప్రేమిస్తాను. ఆ తర్వాత ఆ ప్రేమ నెక్స్ట్ నాగ్ మీదకి నాకు వచ్చింది. నాగార్జున నాకు ఎంతో ఇన్స్పిరేషన్. ఇది ఆరోగ్యం కీపప్ చేయడంలో కానీ, ఆరోగ్య సూత్రాలు పాటించడంలో కానీ, ఎక్సర్సైజ్ చేయటంలో కానీ, ఇప్పటికీ అసలు వయసు అన్నది నో మ్యాటర్. ఎప్పుడు ఆ యంగ్గా ఉండటానికి చేసి శ్రద్ధాశక్తులు కానివ్వండి, ఆయన మానసిక పరిస్థితి, ఇవన్నీ కూడా నేను అలవరుచుకుంటుంటాను, తెలుసుకుంటుంటాను, ఆచరిస్తూ ఉంటాను. ఆ రకంగా నాకు ఒక స్నేహితుడు, ఒక బ్రదరే కాదు, నాకు ఆ విషయాలు చెప్పే ఆరోగ్య సూత్రాలు తెలిపే ఒక డాక్టర్ కూడాను. చాలామంది అడుగుతుంటారు, సార్ ఇంత యంగ్గా ఇంత సరదాగా ఎలా ఉన్నారు మీరు అని. నేను చెప్పను, ఎందుకంటే అందరూ నాగార్జున దగ్గర అయిపోతారు కాబట్టి. కారణం నాగార్జున. అట్లాగా ఇప్పటికీ మేము నిన్న మొన్న కూడా మాట్లాడుకుంటున్నాం, ఏదైనా ఈ టైప్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ మెడికేషన్స్ కానీ, ఈ టైప్ ఆఫ్ ఇవి చేసుకుంటుంటే బాగుంటుందని, ఎనర్జెటిక్గా ఉంటుందని చెప్తుంటే కనుక నాకు అన్నీ కూడా నేను గుడ్డిగా ఫాలో అయిపోతుంటాను. అందుకని ఆ రకమైనటువంటి స్నేహభావం మా ఇద్దరి మధ్య ఉండటం అన్నది, పెనవేసుకోవడం అన్నది నిజంగా ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అద్భుతమైన స్నేహితుడు నాగార్జున. ఇంకా వాళ్ళ బిడ్డలు ఉన్నారంటే కనుక చైతు, అఖిల్, వాళ్ళను మనస్ఫూర్తిగా, అఖిల్ అయితే పెదనాన్న అని పిలుస్తుంటే నిజంగా బిడ్డ ఆశ్చర్యం అనిపిస్తుంది. వాడు నాకు మరో బిడ్డలాగా. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా మా కుటుంబ సభ్యులు అనిపిస్తారు. ఈవేళ అమ్మని పిలవడానికి ప్రత్యేకించి సుశీలమ్మ గారు మా అమ్మ దగ్గరికి వెళ్ళి పిలిచినప్పుడు అది నాకు అనిపించింది, ఎవరు తీసుకుంటారు ఇంత శ్రద్ధాశక్తులు, నిజమైన ఫ్రెండ్ కాకపోతే. ఆ రకంగా వారి కుటుంబ సభ్యులందరికీ వాళ్ళు చూపించే ప్రేమకు నేను దాసుని ఆ జీవితాంతం నేను పదిలపరుచుకుంటాను. నాకు లాంటి స్నేహితుని జీవితాంతం నేను ఎలాగా పదిలంగా దాచుకుంటుంటాను. అండ్ ఈ సందర్భంగా ఒక గొప్ప అవార్డ్ అంటే అటు రైట్ ఫ్రమ్ దేవానంద్ గారి దగ్గర నుంచి లతా మంగేష్ గారికి, అటు అమితాబ్ బచ్చన్ గారికి, రేఖకి, హేమామాలికి, శ్యామ్ బెనగల్ గారికి, కె బాలచంద్ర గారికి, ఇంత గొప్ప వాళ్ళకి ఇచ్చేటువంటి ఈ ANR అనే ప్రతిష్టాత్మకమైన అవార్డ్ ఈరోజు నాకు దక్కడం అనేది ఇది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఈ అవార్డు నాకు రావటం అనేది నా జీవితం, నా సినీ జీవితానికి ఒక పూర్తి పరిపూర్ణత ఏర్పడింది అని నేను భావిస్తున్నాను. అలాంటి నాగేశ్వరరావు గారు, కొంత ప్రేమ కనిపించే నాగేశ్వరరావు గారు, కనబరిచే నాగేశ్వరరావు గారు మన మధ్య లేకపోవటం అనేది చాలా బాధాకరం. ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మశాంతి చేకూరాలి, ఆయన ఆశీస్సులు మా అందరికీ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గొప్ప అవార్డు నాకు దక్కడం, అది కూడా అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా నాకు లభించడం అనేది ఇది నేను చాలా సంతోషిస్తూ లైఫ్ టైమ్ అది ఐ చెరిష్ దిస్ మూమెంట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. లాస్ట్గా ఈ కమిటీ ఏదైతే ఉందో టి సుబ్బరామరెడ్డి గారి సారథ్యంలో ఆ కమిటీ వాళ్ళు నన్ను ఎంపిక చేయటం అనేది నాకు ఇవ్వటం సముచితం అని భావించడం చాలా సంతోషం. అలాంటి సుబ్బరామరెడ్డి గారు మా ఆప్తులు, వారికి కూడా నేను ప్రత్యేకించి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. Thank you megastar Chiranjeevi garu. And time to felicitate our guests, Nagarjuna garni, Venkatesh Garni, Sreeleela garni, Subbiram Reddy garni felicitate cheyavalsindiga request chestunnaamu.
100th ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా స్టాంప్ విడుదల చేయటం జరిగింది. ఆ మొమెంటోని ఇప్పుడు బహుకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుబ్బిరామరెడ్డి గారిని ఫెలిసిటేట్ చేయవలసిందిగా నాగార్జున గారిని, అలాగే వెంకటకినేని గారిని, సుశీలమ్మ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతోమంది సినీ ప్రముఖులు విచ్చేశారు. అలాగే మా మెగాస్టార్ చిరంజీవి గారి అమ్మగారు, వాళ్ళ అబ్బాయి గారు, వాళ్ళ అమ్మాయి, అల్లుడు, కుటుంబ సభ్యులు ఎంతోమంది ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజెప్తున్నాము. మే వి నౌ రిక్వెస్ట్ వెంకటకినేని గారు, నాగార్జున గారు అండ్ సుశీలమ్మ గారు టు ప్లీజ్ ఫెలిసిటేట్ ఆర్ లెజెండరీ పద్మవిభూషణ్ శ్రీ అమితాబ్ బచ్చన్ గారు. Thank you, sir. It gives us immense joy and pleasure. It was an honor to have you here for this award ceremony. Thank you for gracing this event. Commemorating the 100th birthday celebrations of Akkineni Nageshwar Rao Garu, the stamp was released on September 20th. So that's a special gift to Amitabh Bachchan Garu. అలాగే చిరంజీవి గారికి కూడా మొమెంటోని ప్రెజెంట్ చేయవలసిందిగా, ఆ స్టాంప్ ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుశీలమ్మ గారు, నాగార్జున గారు అండ్ వెంకట్ గారు. ఇక వోట్ ఆఫ్ థ్యాంక్స్ని అందించవలసిందిగా వెంకటకినేని గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. Thank you, Suma. You always light up all these events with your great smile, great wit. We'd like to thank you very much. You have been here repeatedly many times. Thank you so much. Can you knock? Amitabh Bachchan garu, Chiranjeevi garu and Nagarjuna garu for a group picture, please. 3 of you all. I like to thank all our team members, Annapurna Studios team members who made this possible. Satya Garu, Supriya, all the man of all details, Satya Garu. Thank you a lot for arranging all these things. Amit ji,
I think they're all busy. Ladies and gentlemen, thank you all very much for gracing us on this occasion, honoring the memory of my father and Amit ji and Chiranjeevi garu. They're all icons who have traveled the road less traveled, and we are all blessed to be living in during those times. Thank you all. ఒక్కసారి అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబ సభ్యులందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మనవళ్ళు, మనవరాళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు, ముని మనవరాళ్ళు అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సుప్రియ గారు, వేర్ ఎవర్ యు ఆర్, ప్లీజ్. నాగ చైతన్య గారు, అఖిల్, సుమంత్ గారు, సుశాంత్ గారు, శోభిత గారు, అక్కినేని గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ